హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ లక్ష్మి ఛానల్. టుడే ఎపిసోడ్. రౌడీల చేరలో చిక్కుకున్న అమర్ ఫ్యామిలీ. అమర్ తన కుటుంబాన్ని కాపాడుకోగలడా? అమర్ అయితే రాథోడ్కి ఫోన్ చేసి ఇలా అంటాడు, రౌడీలు ఇంటి చుట్టూ కాపలా కాస్తున్నారు, చాలా జాగ్రత్తగా ఉండండి రాథోడ్. నువ్వు, బాగి, పిల్లలు, అలాగే మనోహరి వాళ్ళు కూడా ఎవరు ఇంటి నుంచి బయటికి రావద్దు, ఎవరిని రానియొద్దు రాథోడ్, చాలా జాగ్రత్తగా ఉండండి అని అమర్ అంటాడు. ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అని అమర్ రాథోడ్ కాల్ కట్ చేస్తాడు. ఇంకా అంతలో రాథోడ్ దగ్గరికి బాగి వస్తుంది. వచ్చి ఏమైంది రాథోడ్, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నా అని అంటే రాథోడ్ జరిగింది మొత్తం చెబుతాడు. పిల్లలకు చెప్పకు మిస్సమ్మ, భయపడతారు అంటే రాథోడ్ ఎందుకు పిల్లలు భయపడతారనా? ఏం కాదు రాథోడ్, ప్రతిదీ వాళ్ళు ఎదుర్కోవాలి, కష్టాన్ని ఎదుర్కోవాలి కదా, అప్పుడే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు అని మిస్సమ్మ అంటుంది. ఇంకంతలో అదిగో నిజమే మిస్సమ్మ అని రాథోడ్ అంటాడు. మరోవైపు మనోహరి వచ్చి ఎందుకు బయటికి వెళ్ళకూడదు అని మనోహరి అంటుంది. అమర్ సార్ చెప్పారు మనోహరి మేడం అని అంటాడు రాథోడ్. అంతలో చంబా వచ్చి ఎందుకు వెళ్ళకూడదు చెప్పు అనేసరికి, సరే నువ్వు వెళ్ళు, పిట్టని కలిసినట్టు నిన్ను కాలుస్తారు అని రాథోడ్ అంటాడు. ఆ మాట రాథోడ్ అనేసరికి చంబా మనోహరి షాక్ అయి అలాగే చూస్తూ ఉంటారు. మరోవైపు అమర్ తన కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటే అమర్ ఆఫీసర్ అయిన హెడ్ ఇలా అంటాడు, అమర్ నీ ఫ్యామిలీని ఇక్కడికి తీసుకొద్దాం అని అంటాడు. అప్పుడు అమర్ అలాగే సార్ అని అంటుంటే మరొకళ్ళు, అమర్ రాథోడ్ నీ ఫ్యామిలీని తీసుకొని రావడం అంటే అంత సేఫ్ కాదు అమర్, మన వ్యాన్ని ఇంటికి పంపిద్దాం సరేనా అనేసరికి సరే సార్ అని అంటాడు అమర్. ఇంకా వ్యాన్ ఇంటికి బయలుదేరుతుంది. అమర్ స్టాఫ్కి టీ ఇవ్వడానికి వచ్చిన ఒక పర్సన్ విషయం తెలుసుకొని రౌడీలకి చేరవేస్తాడు. ఆ విషయం తెలిసిన రౌడీలు అమర్ కన్నా ముందే ఆ వ్యాన్ని ఇంటికి పంపిస్తారు. ఆ వ్యాన్ అమరే పంపించాడు అనుకొని మిస్సమ్మ వీళ్ళందరూ వ్యాన్ ఎక్కిస్తారు. ఇంకా వ్యాన్ ఎక్కగానే మిస్సమ్మ మనోహరి దగ్గర ఉన్న ఫోన్స్ లాక్కుంటారు రౌడీలు. రాథోడ్ దగ్గర ఉన్న ఫోన్ తీసుకొని అమర్కి కాల్ చేస్తారు. అమర్ ఫోన్ లిఫ్ట్ చేయగానే అమర్ అని చెప్పేసి ఆహాహా అని రౌడీలు నవ్వుతారు. రై నువ్వా అంటుంటే, ఓ గుర్తుపట్టావా అని అంటాడు రౌడీ నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి అంటే నేను చెప్పిన చోటికి నువ్వు రావాల్సిందే ఖచ్చితంగా అనేసరికి అమర్ తన కుటుంబం కోసం వస్తాను అని అంటాడు. ఇంకా రౌడీ ఫోన్ కట్ చేస్తాడు. ఇంకా అమర్ స్టాఫ్ మొత్తం ఒక బిగ్ ప్లాన్ వేస్తారు. ప్లాన్ ప్రకారం అమర్ ఏరోప్లేన్ ఎక్కి డ్రైవ్ చేస్తూ రౌడీలు చెప్పిన లొకేషన్ దగ్గరికి వస్తాడు. ముందు వాళ్ళకి లొంగినట్టే లొంగుతాడు, కానీ చాలా తెలివిగా రౌడీలని దెబ్బ కొడతాడు అండ్ కస్టడీలోకి తీసుకుంటారు. అమర్ తన ఫ్యామిలీని చాలా సేఫ్గా కాపాడుకుంటాడు. చూసారుగా ఫ్రెండ్స్ ఇవాల్టి ఎపిసోడ్. మరొక ఎపిసోడ్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి ప్రతి ఒక్కళ్ళు అయితే వీడియో చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ ఒక్కళ్ళు కూడా లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.